అందరికీ శుభోదయం అండి. చక్కగా మనం చైత్రమాసంలో ఉభయోదయ రాశి అయినటువంటి మీనరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాము. మనకి గంటల పంచాంగం చెప్పాలంటే ఏప్రిల్ 25 రాశి ఫలాలు ఎలా ఉంటాయి చూద్దాం. ఈ నెలలో ఒడిదుడుకులతో నిండిన అవకాశం ఉంది. అలాగే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువులు 5 గ్రహాలు, పంచగ్రహాలు కూడా మీ రాశిలో ఏర్పడుతున్నాయి. మీకు అనేక రకాల ఆనందాలు మరియు అనేక రకాల సవాళ్ళు కూడా ఉంటాయి. మీ ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఉంటాయి. మీ ప్రవర్తనలో మార్పులు వస్తాయి. మీ వైవాహిక సంబంధాల్లో కూడా ఒత్తిడి పెరుగుతుంది. చక్కగా వాటన్నిటి చక్కదిద్దుకుని ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉత్తరార్ధంలో ఉంది. ప్రేమ సంబంధాలు కొంచెం బలహీనపడతాయి. అలాగే ఉద్యోగ కోణం నుంచి చూస్తే ఏంటంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ దశమాధిపతి అయినటువంటి బృహస్పతి నెల మొత్తం మీకు 3వ ఇంట్లో ఉండి అక్కడి నుంచి 7వ ఇల్లు, 9వ ఇల్లు, 11వ ఇంటిని దృష్టిలో చూడటం వల్ల ఉద్యోగంలో కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మంచి విజయాలను సాధిస్తారు. మీ వలన కార్యాలయంలో మీ స్వభావంలోకి సమస్యలు కొద్దిగా వచ్చి చేరతాయి. దానివల్ల పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ ఉద్యోగంలో మీతో పనిచేసే సహోద్యోగులతో మంచిగా ఉండి దయతో వ్యవహరించండి. దీనికి మీరు పూర్తి ప్రతిఫలాన్ని అందడానికి ఇది అవకాశం ఉంటుంది. అలాగే కార్యాలయంలో మీ పనితీరును మెరుగవుతుంది. ఈ గురువు దృష్టి మీ అదృష్ట స్థానం మరియు ఆదాయ స్థానాలపై ఉండటం వల్ల మీ ఆదాయం మెరుగుపడుతుంది. అలాగే మీ ఉన్నతాధికారుల సహకారము, సాన్నిహిత్యం కూడా లభిస్తుంది. దీనివల్ల ఉద్యోగంలో ఉన్నత స్థితికి రావడానికి మీకు సూర్యుడు అనుకూలంగా ఉంటాడు. అలాగే ఆర్థిక పరిస్థితి చూస్తే నెలలో మీకు చాలా అనుకూల ఫలితాలను ఇస్తుంది. కుజుడు వచ్చేసి 4వ ఇంట్లో ఉండి మీ 11వ ఇంటిని చూస్తూ ఉండటం వల్ల మీ అదృష్ట స్థానాన్ని అధిపతి అని కూడా బట్టి దాన్ని చూస్తాడు. నెమ్మదిగా భూమి, భవనము అంటే కుజ సంబంధమైనటువంటి ప్రాపర్టీస్కి ఉపయోగపడుతుంది అది. అలాగే ఏప్రిల్ 3 నుంచి కుజుడు 5వ ఇంటికి వెళుతుండటం వల్ల అక్కడి నుంచి పూర్తిగా 7వ ఇంటి దృష్టి ఉంచడం వల్ల 11వ ఇంటిని చూస్తూ ఉండటం వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే మీకు ఈ భూ సంబంధమైన విషయాల్లో లాభం కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ రాశికి అధిపతి అయినటువంటి గురుడు 3వ ఇంటిలోను, అధిపతి అయిన శుక్రుడితో రాశి మార్పు చేసుకోవటం వలన కూడా నెల ప్రారంభం నుండి ఈ రాశిలో ఈ 5 గ్రహాలు ఉండటం వలన కూడా ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. అలాగే ఏప్రిల్ 14 నుంచి 2వ ఇంటిలో ఉన్న రాశిలో మనకి ఆరోగ్యాన్ని కలగజేయడం జరుగుతుంది. అలాగే ఎప్పుడూ కూడా మీ ఈ ఆరోగ్య విషయం వస్తే నేత్ర సంబంధం కానీ, దంతాల విషయం కానీ, నోట్లో ఏదైనా అల్సర్స్ లాంటివి రావడం కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఏదైనా చక్కగా ఎర్రని పూలతో అమ్మవారిని పూజించడం వల్ల కూడా దీని నుంచి నివారణ చేసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ 3 నుంచి కుజుడు 5వ ఇంటిలో ప్రవేశిస్తాడు కనుక మీకు ప్రియమైన వ్యక్తుల మధ్య పదే పదే అహంకారాలు తలెత్తడం వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఎక్కడా కూడా ఈ క్వారల్స్కి, కాంటెన్షనల్ డిస్కషన్స్కి దూరంగా ఉండి అంటే నిగ్రహంతో ఉండండి. క్యాండిడ్నెస్తో మీరు మెయింటైన్ చేయండి. అలాగే మీకు ఎప్పుడు కూడా ఈ మాట పోకపోవటమే మీకు మంచి అనుకూలం. అలాగే వివాహమైన వాళ్ళకి చూస్తే ఏంటంటే భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఒక్కొక్కరు ఒక్కోలాగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఓపికగా ఉండి జీవితాంతం మీకు తోడు ఉండే వ్యక్తితో మీరు అనుకూలంగా ఉండటం మంచిది. అలాగే ఇప్పుడు ఏప్రిల్ 12 పౌర్ణమి తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీ స్థిరత్వాన్ని, వృద్ధిని సూచిస్తుంది. మీరు ఆర్థికంగా సురక్షితంగా అంటే సేఫ్ ప్లేస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించడానికి ఉత్తరార్ధం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏంటంటే మీకు చెప్పాలంటే మీ అవసరాలకు తీర్చడానికి సరిపోతుంది. అంటే అడక్వేట్గా ఉంటుంది. ఖర్చులు చేయటం కొంచెం అంటే దుబారా ఖర్చులకైతే నిల్వ ఉండదు. మీ బడ్జెట్ ప్లానింగ్ అనేది ముఖ్యమైన విషయం దీనికి. అంటే ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం ద్వారా మీరు ఖర్చులను నియంత్రించుకోవచ్చు, మీ పొదుపు పెంచుకోవచ్చు. దీర్ఘకాలికమైన అంటే లాంగ్ ఏదైతే ఉందో
అవి దీర్ఘకాల ప్రణాళికలు చేసుకోవటం వల్ల మీరు ముఖ్యమైనగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వచ్చేసి మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. విద్యాపరంగా మీరు విజయం లభిస్తుంది కాబట్టి పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వాళ్ళు కానీ మరింత శ్రమించవలసిన అవసరం అయితే ఉంటుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు ప్రయత్నాలు చేయాలి. ఏకాగ్రతను దాని నుంచి మరల్చకుండా ఉండటం మంచిది. ఎందుకంటే మీకు ఇతర యావిగేషన్స్ వైపు మనస్సు మళ్ళేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే విజయం మీదే సాగిస్తుంది. అంటే ఆటపాటల వైపు వెళ్ళకుండా ఉండండి. అలాగే మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు వీలైతే అవసరమైతే ఏంటంటే ధ్యానం ద్వారా యోగం ద్వారా కూడా కొంత మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడం వల్ల అది ఉత్ప్రేరకంగా ఉపయోగపడి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒకే ఒక పాయింట్గా ఇక్కడ చెప్తున్నాను కాబట్టి క్రమశిక్షణతో సమయపాలన చేస్తే విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. దానికి తల్లిదండ్రుల సహకారం ఇవ్వండి. మాసం మధ్య నుండి దేహ సౌఖ్యం కొద్దిగా తగ్గినట్టుగా అలసట బలహీనంగా ఉన్నట్టు నిద్రలేని ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం సాఫ్ట్ డ్రింక్స్ అంటే మనకి పళ్ళ రసాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. అలాగేంటంటే ఈ నేత్ర సంబంధమైనటువంటి ఎలర్జీస్ రాకుండా కొంచెం జాగ్రత్త తీసుకోండి. వస్తే వెంటనే కేర్ తీసుకోండి, డాక్టర్ని సంప్రదించండి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండండి. ఈ ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త పఠించి నెలాఖరు దాకా కాపాడుకోవటం మీకు ఉన్నత శిఖరాలకు ఉపయోగపడుతుంది. అలాగేంటంటే మనం ఈ పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు ఏమిటి ఇలాగే సరిగ్గా మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఆటంకం కలుగుతుంది అనేటువంటి వాళ్ళకి సంకష్టమోచన గణపతి స్తోత్రం చేసుకోవడం కూడా చాలా మంచిది. వీళ్ళ పేరున స్తోత్రం ఎవరైనా చేయించినా కూడా కొంతవరకు మేలవుతుంది. కనుక ఏంటంటే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి బంధాలకి ఇబ్బంది పడకుండా మనసు నొచ్చుకోకుండా మాట్లాడటం, సమయస్ఫూర్తిగా తగ్గి ఉండటం, అనవసరమైన గొడవలకి దూరంగా ఉండటం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటం మీ బంధాలను బలపరిచి వారే మీకు జీవితాంతం అండగా ఉండేవి. కనుక ఏంటంటే అలాగే మీరు మీ ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నించడం వల్ల కానీ వృత్తి ఉద్యోగాల్లో ఏదన్నా కొత్త వ్యాపారాన్ని కానీ కొత్త వెంచర్ని కానీ తీసుకోవటం కూడా ఉంచేటప్పుడు ఏంటంటే పైవారితో అందులో ఎక్స్పర్ట్స్తో సలహా తీసుకుని ఆ పనిలో మీ కొలీగ్స్ అంటే సహోద్యోగులతో కానీ అధికారులు కానీ అండ తీసుకుని వెళ్ళండి. వారి ప్రశంసలు కూడా మీకు అనుకూలం అవుతాయి. అంటే విజయం పట్ల గర్వపడకూడదు. ఎప్పుడు కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి. ఎప్పుడు కూడా మీరు మీ కొత్త బాధ్యతలు స్వీకరించడానికి మనస్సుని ఫ్రెష్గా రెడీగా పెట్టుకోండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. వృత్తిపరమైన అభివృద్ధి కోసం కొత్త నైపుణ్యాన్ని స్కిల్ డెవలప్ చేసుకోండి. మీ జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా మీకు మంచి వృద్ధిలోకి వస్తారు. కొద్దిగా ప్రయాణాల్లో అయితే ఇబ్బంది ఉంటుంది. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.